తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ పేరును అధికారికంగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో ఈ నెల 25న నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఆ పేరుకు కొన్ని సూచనలు చేసి తెలంగాణ రక్షణ సేనగా పార్టీ రిజిస్ట్రేషన్కు సిఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి అనుమతినిస్తూ సిఈసి జారీ చేసిన అధికారిక లేఖను ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి స్వయంగా ఆమెకు అందజేశారు. దీంతో టీఆర్ఎస్ పేరు ఇప్పుడు అధికారికంగా కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన సొంతం కావడంతో బీఆర్ఎస్కు ఈ పరిణామం కాస్త ఇబ్బందికరంగా మారినట్లుగా అయింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, కొత్తగా పెట్టిన పార్టీ కవితకి ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపిందనే వార్త అయితే పొందుతా ఉంది. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కవితకు సంబంధించి. దాదాపు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ముందుకు ఒక 5 పేర్లని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల కవిత. అందులో మొదటగా తెలంగాణ ప్రజా జాగృతి అని, అదేవిధంగా తెలంగాణ జాగృతి అని, తెలంగాణ రక్షణ సేన అని, తెలంగాణ రాష్ట్ర జాగృతి అని, తెలంగాణ ప్రజాశక్తి అని ఒక 5 పేర్లని కవిత ఈసీ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇందులో మూడో పేరుని ఏదైతే ఉందో తెలంగాణ రక్షణ సేన, దాన్ని ఆమోదించినట్టుగా తెలుస్తోంది. సో ఇంతకుముందే ఈసీ అధికారులు కూడా బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కవిత ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో అప్రూవ్ అయినటువంటి అప్రూవ్ అయినటువంటి ఫామ్స్ ని ఈసీ అధికారులు కవితకు అందజేశారు. సో తనకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. కవిత ఈ నెల 25న పార్టీ అనౌన్స్ చేసింది. టిఆర్ఎస్ అంటూ కూడా సభ వేదికగా పార్టీ పేరుని అనౌన్స్ చేసింది. కానీ అప్పుడు మాత్రం టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ రక్షణ సేన అని ఆ పేరుని కొంత మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈసీకి అప్పీల్ చేసుకుంది. ఈసీ తెలంగాణ రక్షణ సేనని ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్లాగే ఏదేమైనప్పటికీ కూడా కవితకు కొంత ఊరటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత కూడా మెయిన్ ఫోకస్ చేసింది టిఆర్ఎస్ పేరు ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా మెయిన్ తను ఫోకస్ చేసింది టిఆర్ఎస్ పేరు ఉండాలని చెప్పి. సో ఆ నేపథ్యంలో తనకి ఈసీ నుంచి కూడా టిఆర్ఎస్ పేరు మీదనే ఇవ్వడం కొంత తనకి ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికైనా కూడా తను పోటీ చేయడానికి చాలా సులువుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ ఏమి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈసీ ఆల్మోస్ట్ ఆమోదం తెలిపినప్పటికీ ఖచ్చితంగా టిఆర్ఎస్ పేరు మీదనే, తెలంగాణ రక్షణ సేన పేరు మీద రాజకీయ పార్టీతోని కవిత ముందుకు వెళ్ళబోతా ఉంది. సో జాగృతి శ్రేణుల్లో కూడా కొంత సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయినప్పటికీ, ఈసీ కూడా ఆమోదం తెలిపినప్పటికీ సో కొంత ఈ జాగృతి నేతల్లో కొంత సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇక నుంచి పొలిటికల్ పార్టీగా ఏ విధంగా ముందుకెళ్తుంది అన్నది కూడా చూడాలి. వాస్తవానికి కవిత టార్గెట్ చేసింది ఈ టిఆర్ఎస్ పేరు ఖచ్చితంగా తనకి కావాలి అంటూ కూడా చాలా మంది నిపుణులతోని, అదేవిధంగా తనకు ఉన్నటువంటి సన్నిహితులతో వారందరితో కూడా కొంత దీనికి సంబంధించి చర్చలు జరిపింది. ఏ పేరు తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా. తను ఇప్పుడు ఈ 5 పేర్లు ఏవైతే పెట్టిందో 5 పేర్లలో తనకి తెలంగాణ రక్షణ సేన ఈ పేరు అడ్వైజ్ చేసిన ఒక ఉద్యమకారుడు చేశాడనేది కొంత వార్త అంతా ఉంది కవితకు సంబంధించి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పేరు అంటే అది తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టింది కాబట్టి దానికి ఒక సెంటిమెంట్ ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. సో అట్లాంటి ఆ పేరుతో పార్టీతో ముందుకెళ్తే ప్రజల్లో ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒక ఉద్యమకారుడు కల్వకుంట్ల కవితకి కొంత సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది తెలంగాణ రక్షణ సేన అనేది. సో ఆ నేపథ్యంలోనే ఈసీకి కూడా
తను అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో, ఈ ఐదిట్లలో పేరు టీఆర్ఎస్ పేరు కూడా గుర్తించడం కొంచెం తనకి శుభసూచకమనే చెప్పుకోవచ్చు. అయితే ఆ ఉద్యమకారుడు ఎవరన్నది కూడా కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. కవితకి అత్యంత సన్నిహితుడు. కవిత పార్టీలో చాలా చురుగ్గా పనిచేసేటటువంటి ఉద్యమకారుడు. ఇంతకుముందు ఒక జర్నలిస్ట్‌గా కూడా పనిచేశాడంటూ కూడా తన పేరు బయటకి రావట్లేదు గానీ కొన్ని లీకులైతే అంతా ఉన్నాయి. కవితకి సంబంధించి ఒక ఉద్యమకారుడు ఈ పార్టీ విషయంలో తనకి సహాయం చేశాడంటూ కూడా. సో, ఇట్లా తెలంగాణ రక్షణ సేన అనేది ఎవరు కూడా ఊహించలేదు. కవిత కూడా తెలంగాణ రాష్ట్ర సేన అని ఏదైతే సభ వేదిక నుంచి ఎప్పుడైతే పార్టీ అనౌన్స్‌మెంట్ సభలో ఆ వేదిక నుంచి కూడా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే పెట్టింది. కానీ సో, ఇది అలా ప్రత్యేకంగా ఈసీ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళేసరికి సో, పేరు మార్చుకొని పంపించారు. దీని వెనకాల ఒక ఉద్యమకారుడు తనకి సలహాలు, సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. సో, ఈ తెలంగాణ రాష్ట్ర సేన ఎప్పుడైతే ఇప్పుడు ఈసీ ఆమోదం తెలిపిందో, సీఈసీ ఆమోదం తెలిపిందో, సో, ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత గుబులు పుట్టుకుందని చెప్పుకోవచ్చు. కొంచెం దడ పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కూడా పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 రోజుల నుంచి కూడా పార్టీ రిజిస్ట్రేషన్ కాకపోవచ్చు అనే సందేహంలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒకేసారిగా ఆమోదం తెలపడంతోని కొంత బీఆర్ఎస్ పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదేంటి ఆమోదం తెలపడం ఏంటి అన్నట్టుగా వారిలో కూడా ఒక పెద్ద క్వెషన్‌గా మారుతా ఉంది. వారు కూడా కొంత అంటే రానున్న ఎన్నికల్లో ఏదైనా మాకు మైనస్ అవుతుందా అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఒక కీలక భేటీ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఫామ్ హౌస్ వేదికగా మరి ఇవాళ రేపా అనేది ఖచ్చితంగా ఒక సమావేశం ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కవితకు సంబంధించి. అది కూడా సీక్రెట్ సమావేశం అంటున్నారు. కీలక భేటీ అంటే మీడియాకి ఎక్కడ కూడా తెలియకుండా ఇటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అదేవిధంగా కొంతమంది కీలక నేతలతోని కూడా ఇవాళ సాయంత్రం ఒక భేటీ అవుతారనేది వార్త మనకు అందుతా ఉంది. మరి చూడాలి ఆ భేటీలో బీఆర్ఎస్ నాయకులు ఎట్లాంటి వ్యూహాలు చేసుకుంటారు ఏంటనేది కూడా ఇటీవల కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా పని చేయని వారికి టికెట్లు ఇవ్వమంటూ కూడా. సో, ఇదంతా అంటే కవిత ఇవాళ సొంత పార్టీకి ఏకే మేక్ అయినట్టుగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ పైన కూడా ఈసీ ఆమోదం తెలపడం పైన తెలపడం పైన కూడా. సో, మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా. దానికి ఈసీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు కవితకి. తెలంగాణ రక్షణ సేన అనేది వచ్చింది. దీనికి సంబంధించి కూడా లోగోస్ ఏదైతే ఆ జెండాకు సంబంధించి అవన్నీ కూడా తయారు చేసుకుంటా ఉన్నారు. కల్వకుంట్ల కవిత అదేవిధంగా వారి పార్టీ నేతలంతా కూడా. సో, ఆ బిజీలో హడావిడిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఇవాళ కూడా జాగృతి పార్టీ ఆఫీస్‌లో కూడా ఏదైతే అందులో కూడా కొంతమంది కీలక నేతలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. వస్తున్నటువంటి వార్తల పైన, కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉండి పార్టీ నడిపిస్తున్నాడు. అందుకనే టార్గెట్ చేస్తుంది కేసీఆర్‌ని అట్లా ఇట్లా అని చెప్పి వచ్చిన వాటిపైన కూడా కొంతమంది నేతలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని తెలంగాణ రక్షణ సేన కొత్త పార్టీ తెలంగాణలో ఈ విధంగా మనుగడకు ముందుకెళ్తుంది ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.